హాయ్ ఫ్రెండ్స్, ఒక ప్రశాంతమైన సాయంత్రం వేళ మీరు సముద్ర తీరంలోనో లేదా నదీ తీరంలోనో కూర్చొని ఉన్నారని ఊహించుకోండి. ఆకాశం చాలా నిర్మలంగా ఉంది. ఒక్క మబ్బు కూడా లేదు. అకస్మాత్తుగా ఆకాశం నుండి 1000 ఫిరంగులు ఒకేసారి పేలినట్లు భయంకరమైన శబ్దం వినిపించింది. భూమి కంపించింది. కిటికీ అద్దాలు పగిలిపోయాయి. కానీ పైన చూస్తే విమానం లేదు, బాంబు పేలుడు లేదు. మరేంటిది? దీన్ని స్కైక్వేక్స్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా వందల ఏళ్లుగా ఈ వింత శబ్దాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. అమెరికాలోని సెనెకా లేక్ నుండి గంగా నదీ తీరం వరకు ఈ మృత్యు శబ్దాలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో ఆకాశంలో పేలుతున్నట్లు వినిపించే ఆ అంతుచిక్కని శబ్దాల రహస్యాల్ని ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ శబ్దాలు ఇప్పుడే మొదలైనవి కావు. 1800 కాలంలోనే అమెరికాలోని సెనెకా లేక్ దగ్గర ప్రజలు ఈ భారీ శబ్దాల్ని విన్నారు. వాటిని వారు సెనెకా గన్స్ అని పిలిచేవారు. భారత్లో గంగా నది, బ్రహ్మపుత్ర నదీ తీరాల్లో కూడా ఇలాంటి శబ్దాలు వినిపించినప్పుడు ప్రజలు భయంతో వణికిపోయారు. విచిత్రం ఏంటంటే ఈ శబ్దాలు దాదాపుగా నీటి వనరులకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా వినిపిస్తాయి. జపాన్లో ఉమినారి అని, నెదర్లాండ్స్లో మిస్టోప్లర్స్ అని వీటిని పిలుస్తారు. 2024-25లో కూడా అలబామా, కాలిఫోర్నియా తీరాల్లో ఈ భారీ పేలుళ్లు వినిపించి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి. అసలు ఈ శబ్దాలు ఎలా వస్తాయి? శాస్త్రవేత్తలు దీనిపై రకరకాల థియరీల్ని ముందుకు తెచ్చారు. అందులో ఒకటి మిథేన్ గ్యాస్ థియరీ. సముద్రం అడుగున లేదా సరస్సుల అడుగున పేరుకుపోయిన మిథేన్ వాయువు అకస్మాత్తుగా బయటకొచ్చి నీటిపైకి రాగానే భారీ ఒత్తిడితో పేలిపోతుంది. దీనివల్ల ఆకాశం నుండి శబ్దం వచ్చినట్లు అనిపిస్తుంది. రెండోది బోలిట్స్. కొన్నిసార్లు చిన్న చిన్న ఉల్కలు వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అవి మన కంటికి కనిపించకుండానే పేలిపోతాయి. దానివల్ల కలిగే సోనిక్ బూమ్ ఈ భారీ శబ్దాలకు కారణం కావచ్చు. మూడోది భూకంపాలు. భూమి అడుగున వచ్చే చిన్నపాటి సర్దుబాట్లు లేదా టెక్టోనిక్ ప్లేట్స్ కదలికలు కూడా కొన్నిసార్లు గాలిలో ధ్వని తరంగాల్ని సృష్టించి ఇలాంటి శబ్దాల్ని పుట్టిస్తాయి. అయితే ఇక్కడ అసలు చిక్కుంది. శాస్త్రవేత్తలు ఇన్ని రకాల కారణాలు చెబుతున్నా చాలాసార్లు ఈ శబ్దాలు వినిపించినప్పుడు అక్కడ ఎటువంటి విమాన ప్రయాణాలు కానీ, మిలిటరీ ప్రయోగాలు కానీ జరగలేదు. చివరకు మిథేన్ గ్యాస్ పేలుళ్లు కూడా నమోదు కాలేదు. అంటే సైన్స్ ఇస్తున్న ఈ వివరంలో కేవలం అంచనాలు మాత్రమేనా? అసలు ఆ మృత్యు శబ్దం వెనుక మనకు తెలియని మరో ప్రకృతి రహస్యం దాగుందా? లేటెస్ట్ అకౌస్టిక్ సెన్సర్స్ డేటా ప్రకారం ఈ శబ్దాలు కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉన్న వాతావరణ పొరల్లో మార్పుల వల్ల కూడా కలుగుతున్నాయని తేలింది. వాయువుల సాంద్రత అకస్మాత్తుగా మారినప్పుడు ఒక రకమైన పేలుడు సంభవిస్తుంది. కానీ ఎందుకు కొన్ని ప్రాంతాల్లోనే ఇవి పదే పదే వినిపిస్తున్నాయి? ఆకాశం నుండి మృత్యువు పిలుస్తున్నట్లుగా ఉండే ఈ శబ్దాలు మనిషిని ఇప్పటికీ భయపెడుతూనే ఉన్నాయి. నిజానికి స్కైక్వేక్స్ అనేది ప్రకృతి మనకు విసిరిన ఒక సవాల్. భూమి తన లోపల దాచుకున్న రహస్యాల్ని శబ్దం రూపంలో బయటపెడుతుందా, లేక ఆకాశం మనకేదైనా హెచ్చరిక పంపుతోందా? సైన్స్ కొన్ని వివరణలు ఇస్తున్నా ఆ శబ్దాల అసలు మూలం మాత్రం ఇప్పటికీ ఒక వీడని మిస్టరీని. ఒక ప్రశాంతమైన రోజున అకస్మాత్తుగా ఆకాశం పేలిపోతే అది ప్రకృతి వింతే కావచ్చు, లేదా మనకు తెలియని మరో ప్రపంచపు పిలుపే కావచ్చు. స్కైక్వేక్స్ ఇది ఒక అంతు చిక్కని అద్భుతం. చూశారు కదా ఫ్రెండ్స్, ఆకాశం నుండి వినిపించే ఆ భారీ పేలుల గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరెప్పుడైనా ఇలాంటి వింత శబ్దాల్ని విన్నారా? కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.